శంకర్ వరప్రసాద్ అగైన్. ఎంత బ్యూటిఫుల్ సీన్ సార్ అత్త కోడల మధ్యలో. వాట్ ఏ రైటింగ్. ఈ క్రింజ్ కామెడీలు గడిదిగుడ్డు కామెడీలు ఏదో చేసాడు కాదండి, కాదు. అనిల్ రావుడి బ్రిలియన్స్ ఆఫ్ రైటింగ్ చూపించాడు. అత్త కోడల సీన్ ఎంత గొప్ప సీన్ అది. జస్ట్ కాఫీ కలిపే టైంలో అయిపోయింది అంతే. చెప్పాల్సింది కాదు, అది ఎంత బ్యూటిఫుల్ లీడ్ తీసు అంటే బ్రిలియంట్ రైటింగ్ అని నేను చెప్తున్నా. ఆ అమ్మాయి ఆ మదర్ వచ్చి కోడల్ని కలుస్తానంటే కొడుకు విడిపోయారు కదా, వద్దమ్మా నువ్వు మళ్ళీ ఏమంటావు, ఉండరా అని చెప్పి వెళ్ళిపోతుంది. మీరు చూడండి ఆ పర్ఫార్మెన్స్ కూడా, కొడుకుని చూడకుండా ఉండరా ఇలాగ వెళ్తుందా, గుడ్డిగా వెళ్ళడం అంటారు దాన్ని. వెళ్ళిన తర్వాత కూర్చొని అమ్మా ఎలా ఉన్నావు, ఆ కోడలు కూడా అలా చూస్తుంది, క్లాస్ పీకుతుందేమో అని. ఎలా ఉన్నావు మా, బాగున్నావు మన, చాలా బాగా మాట్లాడావు మా, మంచి అవార్డు వచ్చింది, ఆ డ్రెస్లో భలే ఉన్నావు తల్లి, చాలా బాగున్నావు, ఇగో నీకు గోంగూర పచ్చడి ఇష్టం లేదా నా చేతి తీసుకొచ్చాను, వస్తానమ్మా. అదేంటిది మీరు మీ కొడుకుతో ఉంటారని నేను లీక్ చేసేస్తున్నాను, పర్లేదు ఇది తెలియాలి. మీ కొడుకుతో ఉంటారు ఉండమని చెప్పి మీరు అంటారు అనుకున్నానంటే, యాక్చువల్గా మూడు పిల్లల మధ్యలో మూడో మనిషి రాకూడదమ్మా అన్నగానే. చూడండి రైటింగ్ పక్కన పెట్టండి, కట్ ఏం పడుతుంది సార్ నెక్స్ట్ షాట్. చిరంజీవి గారు ఇలా చూస్తారు ఆ మామగారిని, నువ్వు మధ్యలో దూరి పెంట చేసావు మాకు, మా అమ్మ చెప్పింది చూడరా నేర్చుకో, మా జీవితాన్ని మా పిల్లల జీవితాన్ని నాశనం చేసేస్తావు ముసలినాడు. కానీ చూస్తాడు ఒక చూపు. ఎంత దుర్మార్గమైన విలన్ క్యారెక్టర్ అండి. ఆడెవడో ఇంకొక విలన్ ఉంటాడు, వాడికన్నా డేంజర్స్ చెప్తున్నాం. అంతే కదండి, పిల్లల జీవితాలు నాశనం అయిపోయి పిల్లలు ఎంత సఫర్ అవుతారు. అంటే పేరెంట్స్ కొట్టుకోవటం వల్ల పిల్లలు అంత ఇబ్బంది పడతారు. ఆ చైల్డ్హుడ్ చూసి వచ్చినాడు సార్. ఐ గెట్ కనెక్టెడ్ మోర్ టు దట్. మా ఇంట్లో రోజు గొడవలు ఎప్పుడు ఇదే. దో ఐఎమ్ సారీ, అంటే మా నాన్నగారు లేరు కాబట్టి మా మదర్కి నేను సారీ చెప్పాలి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి చెప్తాను, బట్ ఇది చెప్పాలి. ప్రతి దానికి గొడవ, ప్రతి దానికి ఎప్పుడు ఎలా ఉండేదంటే నాకు బాబోయ్ ఇంటికి వెళ్ళాలంటే భయం, మా నాన్నగారు వస్తున్నారంటే భయం, ఏదో చూస్తే బయట ప్రపంచం అంతా అయ్యి మామూలుగా అంత నేను నాకు మామూలుగా లేదు సార్, నాకు హ్యాపీగా ఉండాలని ఉంది, ఇదేం గొడవ కరెక్ట్ కాదు. అప్పుడు నాకు ఎవర్రా అని అనుకుంటే దేవుడు ఫోటోలు ఉంటే ఆ దేవుడి ముందు అన్నం పెట్టుకుంటే ఆ దేవుడు నాకు డైరెక్ట్గా ఎలా కనిపించలేదేమో కానీ ఒక ఇళయరాజా రూపంలో కనిపించాడు సార్, ఒక చిరంజీవి రూపంలో కనిపించాడు సార్, ఒక యండమూరి వీరేంద్రనాథ్ గారి రూపంలో కనిపించాడు సార్.